ఎస్ లీడర్స్ గుడ్ మార్నింగ్. మైషల్ ఈశ్వరరావు డబుల్ క్రౌన్ డైరెక్టర్గా వెస్టేజ్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు చాలామంది డౌట్ ఏంటంటే వెస్టేజ్లో చాలా ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ ఆ డోసెస్ని ఎలాగా మనం ఇవ్వాలి అంటే కరెక్ట్గా కనుక మీరు డోసెస్ చేయగలిగితే ప్రోడక్ట్స్ అయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీకు రిజల్ట్ రాలేదు సరిగా అంటే అర్థం ఏంటంటే మీరు వాడే విధానం సరిగా డోసెస్ సరిగా ఇవ్వకపోవడం వల్ల మాత్రమే అవి రిజల్ట్ రావట్లేదు అని మీరు గుర్తించాలి. అందుకని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారన్న ఉద్దేశంతో నేను మీకు ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ని ఎలా వాడితే బాగుంటుంది, ఏ టైంలో తీసుకోవాలి, ఏమేమి తీసుకోవచ్చు, ఏమేమి తీసుకోకూడదు అంటే కలిపి కొన్ని వాడచ్చు, కొన్ని వాడకూడనివి కూడా ఉంటాయి. ఎందుకంటే బాడీ సహకరించదు కాబట్టి. అందుకని క్షుణ్ణంగా, ఎందుకంటే డైలీ నీడ్స్ అనుకోండి, అవి వాడే విధానం ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఫుడ్ సప్లిమెంట్స్ అనేసరికి హెల్త్కి సంబంధించింది కాబట్టి చాలామంది ఆలోచన చేస్తారు. అందుకనే అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ డోసెస్ వీడియో మీకు చేయడం జరుగుతుంది. అయితే మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్ గురించి హెల్త్ కేర్లో కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి అందులో ప్రోడక్ట్స్ గురించి మీకు వివరంగా చెప్తాను. అందులో మన దగ్గర వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ హెల్త్ కేర్లోకి వచ్చేసరికి సీబొక్తాన్. ఈ సీబొక్తాన్ అనే ప్రోడక్ట్, దాంతోపాటు మీకు సింపుల్గా ఈ ప్రోడక్ట్స్ దేని పని చేస్తే కూడా ఒక సింగిల్ లైన్లో చెప్తాను, ఎలాగ మీకు ఇది చూస్తూ ఉంటారు కాబట్టి. సీబొక్తాన్ అనేది ఏంటంటే మల్టీవిటమిన్. ఇందులో ఏబిసిడి బి12 విటమిన్స్ A to Z ఉంటాయండి. అయితే ఇప్పటివరకు మనకి మల్టీవిటమిన్ లేవంటే ఆల్రెడీ ఉన్నాయి, కానీ వాటికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే వాటిలో కూడా అన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ వైటమిన్స్ ఉంటాయి. కానీ దీంట్లో వాటిలో లేనిది దీంట్లో ఎక్స్ట్రాగా ఉన్నది ఏంటి అంటే వైటమిన్ సి, ఏబిసిడి బి12 విటమిన్స్ వింటూ దీంట్లో ఎక్స్ట్రాగా మనకి వైటమిన్ సి కూడా ఉండడం అనేది దీంతో ఒక ప్రత్యేకత. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. దీని యూసేజ్ ఎలాగంటే రోజుకి ఒక క్యాప్సిల్ కానీ లేదా 2 క్యాప్సిల్స్ కానీ 3 క్యాప్సిల్స్ కానీ వేసుకోవచ్చండి. అయితే దీన్ని వాడే ఏజ్ ఎంత అంటే 12 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు మాత్రమే దీన్ని వాడాలి. ఎందుకంటే లోపు ఉన్న వాళ్ళు వాడడానికి లేదండి. ఎందుకంటే ఈ డోసెస్ని బట్టే మనం ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి సీబొక్తాన్ అనే ప్రోడక్ట్ ఏంటంటే మనం 12 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకి ఇవ్వాలి. రోజుకి ఒకటైనా వాడచ్చు, 2 అయినా వాడచ్చు, 3 అయినా వాడవచ్చు. లేదు అనుకుంటే కనీసం మార్నింగ్ ఈవినింగ్ అయినా సరే వాడుకుంటే బెటర్ అనే నా సలహా. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ మన దగ్గర వచ్చేసి సీబొక్తాన్ తర్వాత కాంబోటిక్స్. ఈ కాంబోటిక్స్ అనే ప్రోడక్ట్ని రోజుకి 1 లేదా 2 యూస్ చేయొచ్చు. మానవునికి కూడా కొంత బ్యాక్టీరియా అవసరం. ఈ కాంబోటిక్స్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఒక క్యాప్సిల్ ఉంటుంది, క్యాప్సిల్ లోపల ఇంకో క్యాప్సిల్ ఉంటుంది. దాంట్లో యాక్టివ్ బ్యాక్టీరియా ఉంటుంది, అంటే బ్రతికి ఉండే బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే మానవునికి కొన్ని బ్యాక్టీరియాస్ కూడా అవసరం ఉంటాయి కాబట్టి ఇందులో ఆ బ్యాక్టీరియా ఉంటుంది మేజర్గా. దీన్ని వాడే విధానం ఏంటంటే రోజుకి 1 లేదా 2 క్యాప్సిల్స్. మనం ఎలా తీసుకోవాలి అంటే భోజనం తర్వాత తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇది భోజనంతో పాటు తీసుకుంటే కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే నెక్స్ట్ మన దగ్గర మా కేటగిరీ వచ్చేసి క్రిల్ ఆయిల్. ఇది ఏ ఏజ్ నుంచి వాడచ్చు అంటే ఇందాక మనం కాంబోటిక్స్ వచ్చేసరికి మనకి 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాడుకోవాలి. అలాగే సీబొక్తాన్ వచ్చేసి మీకు ఎంత చెప్పిన అది కూడా 12 సంవత్సరాలు పైబడి. అలాగే క్రిల్ ఆయిల్ వచ్చేసి మనకి 4 ఇయర్స్ అబో ఉన్నవాళ్ళు వాడుకుంటే మంచిది. అయితే దీన్ని చిన్నపిల్లలు అయితే ఒకవేళ లేదా కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడిన వాళ్ళు అయితే నేలతో కూడా మిక్స్ చేసి మనం వేసుకోవచ్చు. రోజుకి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వాడచ్చు. అలాగే దీన్ని వాడే విధానం ఏంటంటే ఫుడ్తో పాటు తినొచ్చు లేదా ఫుడ్తో పాటు తాగొచ్చు. అయితే దీన్ని 4 ఇయర్స్ వాళ్ళైతే 1+1 వాడచ్చు. అలాగే 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళు అయితే రోజుకి 3 వాడినా కూడా మనకి మంచిదే ఆరోగ్యానికి. ఇది మేజర్గా క్రిల్ ఆయిల్ దేని పనిచేస్తుందంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అలాగే మన దగ్గర నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే కర్కుమిన్. ఈ కర్కుమిన్ అనే ప్రోడక్ట్ మనకి లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ పనిచేస్తుంది. క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది, దాన్ని ప్రివెంట్ చేయడానికి. అలాగే ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంట్రోల్ తీసుకురావడం కూడా ఉపయోగపడుతుంది మేజర్గా. ఈ కర్కుమిన్ అనే ప్రోడక్ట్ వాడడానికి ఏజ్ లిమిట్ ఎంత అంటే 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాడుకోవాలి. రోజుకి 1 లేదా 2 వాడొచ్చండి. దీన్ని వాడే విధానం కూడా మీల్స్తో పాటు వేసుకోవచ్చు, అంటే భోజనంతో పాటు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసేయచ్చు. లేదు అనుకుంటే
భోజనం తిన్న తర్వాత కూడా దీన్ని వాడొచ్చు. అలాగే రోజుకి 3 సార్లు దీన్ని యూజ్ చేయొచ్చు, 2 సార్లు కూడా యూజ్ చేయొచ్చు. యూజ్ చేసే ప్రతిసారి 1 ఆర్ 2 క్యాప్సిల్ ఏదైనా మన ఇష్టం, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి ఐ సపోర్ట్, చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐ రిలేటెడ్ ఏ సమస్య ఉన్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే 12 సంవత్సరాల పైబడి ఉన్న వ్యక్తులు దీన్ని యూజ్ చేసుకోవాలి. 2 క్యాప్సిల్స్ మీల్స్తో పాటుగా దీన్ని యూజ్ చేసుకుంటే మంచిది. డైలీ ఒకేసారైనా వేసుకోవచ్చు 1+1, లేదు అనుకుంటే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అంటే ఉదయం తిన్న తర్వాత, రాత్రి తిన్న తర్వాత వేసుకోవచ్చు. లేదనుకుంటే ఉదయం తినేటప్పుడు తిండితో పాటు కలిపి తీసుకోవచ్చు, లేకపోతే రాత్రి తిన్న తర్వాత కూడా దీన్ని తీసుకోవచ్చు అండి, ఐ సపోర్ట్ క్యాప్సిల్. అలాగే మన దగ్గర నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్యానోడర్మా. ఈ గ్యానోడర్మా అనే క్యాప్సిల్స్ని ఏ ఏజ్ వాళ్ళు వాడవచ్చు అంటే 12 సంవత్సరాల పైబడి ఉన్న వ్యక్తులు మాత్రమే వాడుకోవాలి. దీన్ని భోజనం తర్వాత రోజుకి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ, అంటే మార్నింగు, ఆఫ్టర్నూను, అలాగే నైట్ 3 టైమ్స్ అని వాడచ్చు. లేదు అనుకుంటే కనీసం మార్నింగు నైట్ వాడుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది, ట్యూమర్స్ కంట్రోల్లో తీసుకొస్తుంది, థైరాయిడ్ని కూడా కంట్రోల్లో తీసుకొస్తుంది. మేజర్గా మనకి సెల్స్ మీద ప్రభావం చూపిస్తుందని, టాక్సిన్స్ని రిమూవ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది గ్యానోడర్మా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ప్రోడక్ట్ ఫైబర్, పీచు పదార్థం. మనిషికి పీచు పదార్థం చాలా అవసరం డైజెషన్ సిస్టమ్కి పర్ఫెక్ట్గా వర్క్ చేయాలంటే. దానికి మన దగ్గర ద బెస్ట్ క్వాలిటీ ఫైబర్ అని చెప్పవచ్చు. ఇది 1 టేబుల్ స్పూను, అండ్ నెక్స్ట్ టైం వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్స్ మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అంటే కొంతకాలం తర్వాత, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో 1 టేబుల్ స్పూన్ కంటిన్యూ చేయొచ్చు, తర్వాత 2 టేబుల్ స్పూన్ కంటిన్యూ చేయొచ్చు, ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అయితే దీన్ని వాడే విధానం ఎలాగంటే గోరువెచ్చని నీళ్ళలో కలిపి దీన్ని వాడాలి. దీన్ని భోజనానికి ముందు, లేదా టిఫిన్కి ముందు, లేదా నైట్ టైము అనేది దీన్ని అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. భోజనానికి కానీ, మధ్యాహ్నం భోజనానికి కానీ, ఉదయం టిఫిన్కి కానీ ముందు దీన్ని యూజ్ చేసుకుంటే మంచిది. అయితే దీన్ని నైట్ టైంని అవాయిడ్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫైబర్ని గోరువెచ్చని నీళ్ళలో వాడుకుంటే మంచిది. మీరు ఫస్ట్ టైము 1 టేబుల్ స్పూను, కొంతకాలం తర్వాత 2 టేబుల్ స్పూను, కొంతకాలం తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మనం యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫుడ్ ప్యాచెస్. ఈ ఫుడ్ ప్యాచెస్ని మనం ఎలాగా యూజ్ చేయాలంటే 5 రోజులు కంటిన్యూగా దీన్ని ఫస్ట్ యూజ్ చేసేయాలండి. డయాలసిస్ చేస్తున్నప్పుడు కూడా దీన్ని వాడవచ్చు. అయితే ఒకవేళ ఎవరికైనా సరే కాళ్ళు పగులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు మాత్రం దీనికి యూజ్ చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ మీరు 5 రోజులు వాడారు, 5 రోజులు వాడిన తర్వాత కూడా మీకు బ్లాక్గా వస్తుంది అనుకోండి, ఈ ప్యాచెస్ వేసినప్పుడు ఉదయం తీసినప్పుడు చాలా దట్టిగా, చాలా బ్లాక్గా వస్తుంది. అలా బ్లాక్గా వస్తే కనుక ఆ పైన కూడా దీన్ని యూజ్ చేయాలి. లేదు అనుకుంటే మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి గమనించండి, పగుళ్ళు ఉంటే దీన్ని యూజ్ చేయకూడదండి. మీకు వైట్గా వచ్చే వరకు కూడా, అంటే మీ బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ అయిపోతే వైట్గా వచ్చేస్తుంది ప్యాచెస్ వేసుకుంటే, కాబట్టి అంతవరకు మీరు దీన్ని యూజ్ చేయాలి. అలాగే ఫుడ్ ప్యాచెస్ తర్వాత మన దగ్గర ఉన్న నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ప్రోటీన్ పౌడర్. దీన్ని యూజ్ చేసే విధానం, ప్రోటీన్ అంటే మన బాడీకి కూడా డైలీ ప్రోటీన్ కావాలి. మీరు ఎన్ని కేజీలు ఉన్నారో కనీసం అందులో 1% అయినా కంపల్సరీ ప్రోటీన్ కావాలి. అలాగే దీన్ని యూజ్ చేసే విధానం ఏంటంటే పాల్లో కానీ, నీళ్ళలో కానీ, లేదా మీరు ఏదైనా తినుబండారాలు అంటే కర్రీ కానీ, లేదంటే ఏదైనా చపాతీలు కానీ, పరోటాలు లాంటివి వేసుకున్నా కూడా అందులో కూడా దీన్ని వేసేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు. దీన్ని వాడే విధానం ఎలాగంటే రోజుకి 2 సార్లు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 2 టీ స్పూన్లు, 2 స్పూన్ల చొప్పున వాడచ్చు. అయితే దీన్ని వాడడం ఎవరికి అంటే ఇది 12 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు వాడితే మంచిది. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళకి సంబంధించిన ప్రోటీన్, అంటే అబోవ్ 12 ఇయర్స్ వాళ్ళు వాడుకుంటే మంచిది. అలాగే దీన్ని ఎవరికి ప్రమోట్ చేయకూడదు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, అలాగే క్యాన్సర్ ఉన్నవాళ్ళు కానీ దీన్ని ప్రమోట్ చేయకూడదండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిల్లలకు కూడా దీన్ని ఇవ్వకూడదు. 12 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కిడ్నీ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, క్యాన్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు దీన్ని అవాయిడ్ చేసుకోండి. దీన్ని వాడే విధానం పాలలో కానీ, నీళ్ళలో కానీ ఎలాగైనా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. 2 టీ స్పూన్లు రోజు తీసుకున్నా మీకు ప్రాబ్లం లేదంటే 2 టైమ్స్, అంటే ఒకసారి 1 స్పూన్, ఒకసారి 1 స్పూన్ మీరు తీసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర వీస్లిమ్ క్యాప్సిల్స్. ఇవి 18 కానీ లేదా 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కానీ ఇది ఇవ్వాలండి. ఇది గమనించండి, పిల్లలకి ఇవ్వకూడదు. 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే ఇస్తే ఎన్న అవుతుందా అంటే అసలు, ఎందుకంటే యాజ్ పర్ రూల్ ప్రకారం మనం పాటిస్తే మంచిదండి. అది ఏమీ అయిపోదు, కానీ ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది.
అలాగే దీన్ని వాడే విధానం కూడా 2 మార్నింగ్ అలాగే 2 డిన్నర్కి ముందు 2 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు వాడిస్తే మంచిది. ఎంటీ స్టమక్స్తో దీన్ని యూస్ చేస్తే దీని బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కొలెస్ట్రాల్ కరిగించడానికి ఇది బాగా పనిచేయాలి. అంటే ఎంటీ స్టమక్స్తో ఇస్తే ఆ కొలెస్ట్రాల్ కరిగించి ఏం చేస్తుంది, ఫ్యాట్ని రెడ్యూస్ చేసి మనకి ఎనర్జీ లెవెల్లో కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీస్లిమ్ కేటగిరీలో మన దగ్గర నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే వీస్లిమ్ షేక్. ఇది మీల్స్ రీప్లేస్మెంట్గా ఉపయోగపడుతుందండి. ఇది టిఫిన్ లేదా భోజనం ఏదో ఒక రీప్లేస్మెంట్గా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని వాడే విధానం ఏంటంటే ఒక 200 ml పాలు ఏదైతే ఉన్నాయో, వెన్న తీసిన పాలు, డైరీ పాలు ఉంటాయో ఆ పాలను స్కిమ్డ్ మిల్క్ అంటారు. స్కిమ్డ్ మిల్క్లో లేదా వాటర్లో కూడా, అంటే కొంతమంది పాలు తాగని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది వాటర్లో కలుపుకొని దీన్ని యూస్ చేయొచ్చు. ఏదైతే మీరు 1 లేదా 2 పూటలు ఫుడ్ మానేస్తున్నారో, అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఇంకొక భోజనం ఒక పూట భోజనం కానీ మానేస్తున్నారో ఆ ప్లేస్లో దీన్ని ఫుడ్గా తీసుకోవాలి. అంతే తప్ప ఫుడ్ తీసుకుంటూ దీన్ని తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు వెయిట్ లాస్కి. ఓకేనండి. ఒకవేళ కనుక దీన్ని ఎవరికి మనం ఇవ్వకూడదంటే షుగర్ కనుక ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఒకవేళ వాళ్ళు కూడా వాడొచ్చు, కానీ అయితే వాళ్ళకి డిన్నర్ రీప్లేస్మెంట్ చేయకూడదు. ఓకేనండి. వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం టిఫిన్ మాత్రమే రీప్లేస్మెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. వీస్లిమ్ షేక్ని ఏంటంటే మనం ఎలా యూస్ చేయాలో మీకు చెప్పాను. షుగర్ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా టిఫిన్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, కానీ డిన్నర్ రీప్లేస్మెంట్ చేయకూడదు. అలాగే మిగతా వాళ్ళకైతే ఏదో ఒక 2 times బాగా ఆకలి తట్టుకోలేని వాళ్ళైతే 1 time, లేదు అనుకుంటే 2 times ఫుడ్ రీప్లేస్మెంట్గా దీన్ని తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వీస్లిమ్ షేక్ని ఎలా యూస్ చేయండి. అలాగే మన దగ్గర దొరుకుతున్న నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే వీస్లిమ్ టీ. వీస్లిమ్ టీ అనేది ఏంటంటే కంప్లీట్గా టీ రీప్లేస్మెంట్. ఎవరైతే టీ తీసుకుంటారో ఆ టీ ప్లేస్లో ఈ టీని తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. టీ కాఫీ అలాగా మనం తీసుకుంటాం కదండి, ఆ టీ కాఫీ తీసుకునే టైంలో తీసుకుంటే సరిపోతుంది. అయితే దీన్ని ఎంత పడితే అంత కాదండి, రోజుకి 2 times 2 కప్పులు మాత్రం తాగితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ తాగకండి. ఎంత మనకు అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది. అలాగే వీస్లిమ్ టీ తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా బాగా రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన దగ్గర కొల్లాజన్. ఈ కొల్లాజన్ అనేది దేనికంటే సివియర్ ప్రాబ్లమ్స్కి 2 లేదు అంటే రోజుకు 1 కానీ 2 కానీ దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీన్ని 12 సంవత్సరాల పైబడిన వాళ్ళకు మాత్రమే దీన్ని ఇస్తే మంచిది. ఎందుకంటే పిల్లలకి అవసరం లేదు, అయినా తాగిన ఏం కాదనుకోండి, కానీ 12 years అబవ్ వాళ్ళకి ఇస్తే మంచిది. వెయిట్ లాస్కి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది భోజనం తర్వాత అలాగే 1 hour తర్వాత 100 ml వాటర్లో దీన్ని ఏం చేస్తారంటే మిక్స్ చేసి దీన్ని తాగేయాలి. లేదు అనుకుంటే ముందు కూడా దీన్ని తాగొచ్చు, కానీ బెస్ట్ రిజల్ట్ రావాలనుకుంటే భోజనం తర్వాత తాగితే కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీన్ని మిక్స్ చేసి వాటర్లో కంప్లీట్గా అప్పుడు తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్. అలాగే జాయింట్ పెయిన్స్ రాకుండా, అంటే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే 3 problems. ఒకటి బోన్స్కి సంబంధించింది, 2 కార్టిలైజ్కి సంబంధించింది, 3వది సైనోవియల్ ఫ్లూయిడ్కి సంబంధించింది. ఇది కార్టిలైజ్కి చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు జాయింట్ పెయిన్స్లో. కాబట్టి దీన్ని కొల్లాజన్ వాళ్ళకి ప్రమోట్ చేయండి. ఫుడ్ తీసుకోక ముందైనా వాడచ్చు, లేదా తర్వాత అయినా వాడచ్చు. కాబట్టి తర్వాత ఏదైనా 1 hour తర్వాత 100 ml వాటర్లో కలుపుకొని తాగితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మన దగ్గర గ్లూకోసమైన్. దీన్ని తీసుకునే విధానం ఏంటి అంటే ఆఫ్టర్ మీల్స్ తీసుకోవాలి. ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకుంటే మంచిది. కొంత ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఆఫ్టర్ మీల్స్ తీసుకోండి. అలాగే షుగర్ కనుక ఎవరైనా ఉన్నట్లయితే దీన్ని ప్రమోట్ చేయకూడదండి. ఎందుకంటే షుగర్ ఉన్నది అంటే షుగర్ అంటే వాళ్ళకి స్వీట్ తింటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి గ్లూకోజ్ అనేది షుగర్, కాబట్టి ఈ గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఒకవేళ దీన్ని మీరు ఇవ్వాలి అనుకుంటే షుగర్ వాళ్ళకి కంట్రోల్ తీసుకురావడానికి మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ మనం ఇచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఈ గ్లూకోజమైన్ అనేది మనం ప్రమోట్ చేస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగాయంటే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని గమనించండి. షుగర్ ఉన్న వాళ్ళకి గ్లూకోజమైన్ ఇచ్చే ముందు షుగర్ కంట్రోల్లో ఉంటేనే ఇవ్వండి. ఒకవేళ షుగర్ కంట్రోల్ లేకపోతే షుగర్ కంట్రోల్ అవ్వడానికి మన దగ్గర వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఇచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్లో తీసుకొచ్చి దీన్ని ఇవ్వండి. ఉదయం ఒకటి రాత్రి ఒకటి, ఇది తిన్న తర్వాత, ఉదయం తిన్న తర్వాత రాత్రి తిన్న తర్వాత. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ మన దగ్గర వచ్చేసి కాల్షియం ట్యాబ్లెట్లు అండి. ఇది రోజుకి 2 సార్లు భోజనం తర్వాత, లేదు ఒకేసారి లేదా 2 సార్లు అయినా తీసుకోవచ్చు. అంటే ఒకేసారి 2 తీసుకున్న ప్రాబ్లం లేదు, లేదనుకుంటే ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకుంటే సరిపోతుంది.
లేదు అనుకుంటే కొంతమందికి ఎముకలకు సంబంధించిన అంటే మనకి బోన్స్ సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదండీ. ఎగ్జాంపుల్ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ ఆస్టియోపోరోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 3 పూట్ల గనక తీసుకుంటే ఇంకా ఫాస్ట్‌గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటది. అంటే 3 పూట్ల 3 అంటే ఉదయము, రాత్రి, మధ్యాహ్నం ఈ 3 పూట్ల గనక తీసుకుంటే తిన్న తర్వాత తీసుకోవాలి దీన్ని. అంటే ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్ ఏదైనా ఎవరికైనా సరే జాయింట్స్ అదే బోన్స్ బ్రేక్ అయ్యాయనుకోండి, వాళ్ళు డాక్టర్స్ 3 మంత్స్, 6 మంత్స్ కోలుకోవడానికి టైం పడుతుంది అనుకుంటే, వాళ్ళకి ఇలా 3 టైమ్స్ కనుక మీరు ఇవ్వగలిగితే, హాఫ్ టైమ్‌లోనే డాక్టర్ గారు చెప్పినటువంటి టైం కన్నా ముందే వాళ్ళు రికవరీ అవ్వడానికి బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా లైక్ ఆస్టియోపోరోసిస్ లాంటి ఎముకల సాంద్రత కోల్పోయిన ప్రాబ్లమ్స్ లాంటి వాటికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు కాల్షియం టాబ్లెట్లు. అయితే ఈ కాల్షియం టాబ్లెట్ ఇచ్చేటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, దీంతో పాటు మీరు ఐరన్ క్యాప్సూల్స్ ఎప్పుడు కూడా కలిపి ఇవ్వకూడదండి. ఒకవేళ కాల్షియం టాబ్లెట్లు కనుక మీరు ఇస్తున్నట్లయితే, దాంతో పాటు ఐరన్ క్యాప్సూల్స్ వాడవలసిన పరిస్థితి ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ లేడీ ఉన్నారనుకోండి, వాళ్ళు ఐరన్ వాడాలి, కాల్షియం వాడాలి. కానీ వాళ్ళకి 4 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. అంటే మార్నింగ్ అవర్‌లో మీరు ఐరన్ పోలిక వాడితే, ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో మీరు కాల్షియం ఇవ్వండి. అంటే డివైడ్ చేయండి. అంటే ఒక 4 అవర్స్ గ్యాప్ ఇచ్చి మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. డోసెస్‌ని బట్టి గమనించి కాల్షియం ఇచ్చినప్పుడు, ఐరన్ పోలిక్ ఇచ్చినప్పుడు వాటి రెండింటికి కూడా వ్యత్యాసం అనేది ఒక 4 అవర్స్ టైమ్ గ్యాప్ అనేది మీరు ఇస్తే మంచిది. ఓకేనండి. అలాగని ఇచ్చినా కూడా ఏం అయిపోతదని కాదు. కాకపోతే అది గమనించి ఇలా ఇస్తే మంచిది. ఎందుకంటే డోసెస్ కరెక్ట్‌గా వాళ్ళ బాడీకి ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఓకే. అలాగే నెక్స్ట్ మన దగ్గర వచ్చేసరికి ఎయిరు, స్కిన్, నెయిల్ క్యాప్సూల్ ఒకటుంది. ఈ క్యాప్సూల్ రోజుకి 2 ఒకేసారి లేదా ఉదయం, రాత్రి కూడా దీన్ని వాడొచ్చు. అయితే దీన్ని భోజనంతోనే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే తిన్న వెంటనే కూడా దీన్ని మనం కన్జ్యూమ్ చేయొచ్చండి, తీసుకోవచ్చండి. ఎయిర్, నెయిల్, స్కిన్ క్యాప్సూల్. ఎందుకంటే దాని పేరులోనే ఉంది అది దేనికి పనిచేస్తదో హెయిర్‌కి, స్కిన్‌కి, నెయిల్స్‌కి. అంటే మన బాడీలో మేజర్‌గా బయటకి ఏవైతే మనం కనిపిస్తాయో వాటన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే స్కిన్, ఎయిర్ అలాగే నెయిల్స్ బాగా ఉండడానికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఈ క్యాప్సూల్స్‌ని ఉదయం అలాగే రాత్రి లేదా ఒకేసారన్నా తీసుకోవచ్చు. తిన్న తర్వాత తీసుకోవాలండి. అలాగే నెక్స్ట్ వచ్చి మన దగ్గర దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్ అని చెప్తూ ఉంటారు. శతావరి మ్యాక్స్. అలాగే గ్యానోడర్మా అనేసరికి మనకి కింగ్ ఆఫ్ హెర్బ్ అని చెప్తారు. క్వీన్ ఆఫ్ హెర్బ్‌గా దీన్ని పిలుస్తూ ఉంటారు కాబట్టి దీన్ని అసలు చెప్పాలంటే ఇది చాలామంది మగవాళ్ళు యూజ్ చేస్తారు కానీ కాదు. ఇది పర్టిక్యులర్‌గా లేడీస్‌కి సంబంధించిన ప్రోడక్ట్ అండి ఇది. అందుకని దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్ అని చెప్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ కనుక లేకపోతే రోజుకి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే రోజుకి 3 పూట్ల 3 వాడుకుంటే చాలా చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది లేడీస్‌కి చాలా అవసరమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లేడీస్‌కి ఏవైతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తది. మంత్లీ రీసైకిల్ టైంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి అలాగే థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంచడానికి చాలా చాలా వండర్‌ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు శతావరి మ్యాక్స్. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మన దగ్గర క్రాన్‌బెర్రీ. క్రాన్‌బెర్రీని రోజుకి 1 లేదా 2 వాడుకోవాలి ఉదయము, రాత్రి. దీన్ని భోజనంతో పాటు తీసుకోవాలండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌కి చాలా చాలా వండర్‌ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. దీనికి మించిన ప్రోడక్ట్ ఇంకేమీ లేదని చెప్పొచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మన దగ్గర నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫోలిక్ ఐరన్ ప్లస్. ఫోలిక్ ఐరన్ ప్లస్ అనే దాంట్లోనే మీకు కనపడుతుంది ఐరన్. బ్లడ్ గ్రోత్ పెరగడానికి, రక్తహీనత, ఎనీమియా తగ్గడానికి, ప్రెగ్నెంట్ వచ్చిన వాళ్ళకి డాక్టర్లు సజెస్ట్ చేసినటువంటి ప్లేస్‌లో దీన్ని మీరు ఇవ్వండి. బయట వాడే వాటికన్నా ఇది మోర్ టైమ్స్ బెటర్‌గా పనిచేస్తుంది. ఇది 1 లేదా రోజుకి 2 వాడుకోవచ్చండి. అయితే భోజనానికి ముందు ఖాళీ కడుపుతో వాడితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటది. ఒకవేళ ఎవరికైనా సరే తల తిరిగినట్టు అనిపిస్తే ఎందుకంటే ఐరన్ క్యాప్సూల్స్ వాడినప్పుడు చాలామందికి తలకి తిరుగుతున్నట్టు అనిపిస్తుంటది. వాళ్ళకి నిమ్మ నీళ్ళతో కలిపి వాడుకుంటే బావుంటది. కానీ షుగర్ వాటర్‌తో వాడకూడదు. నిమ్మ నీళ్ళతో మాత్రమే దీన్ని కలిపి దీన్ని యూజ్ చేస్తే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటది. భోజనానికి ముందు అంటే ఎంప్టీ స్టమక్స్‌తో మాత్రమే ఐరన్ క్యాప్సూల్స్ అనేది మనం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్. కోకోనట్ ఆయిల్ అనేది 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే దీన్ని ప్రమోట్ చేయాలి. రోజుకి 2 దీన్ని వాడొచ్చండి. ఎలా వాడాలి అంటే భోజనంతో వాడొచ్చు. భోజనం తిన్న వెంటనే కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే విత్ మీల్ అంటారు. అంటే వీటిని డైరెక్ట్‌గా ఫుడ్‌తో పాటు తీసేసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ ఫుడ్ గనుక తీసుకున్నట్లయితే దాంతో పాటు మధ్యలో కూడా దీన్ని కన్జ్యూమ్ చేసేయవచ్చు. లేదు అలా ఇష్టం లేదనుకోండి, ఫుడ్ తిన్న తర్వాత కూడా దీన్ని వాడుకోవచ్చు. రోజుకు 2 టైమ్స్. ఇది కూడా కొలెస్ట్రాల్‌కి చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ కేటగిరీ ఇందులో ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కూడా కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 ఉంటుంది. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ సంబంధమైన కొవ్వు సంబంధమైన ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉండాలంటే మన దగ్గర ఫ్లాక్స్ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని రోజుకి 2 అయినా వాడొచ్చండి, 3 అయినా వాడొచ్చు. ఓకేనండి. దీన్ని వాడే విధానం ఏంటంటే భోజనం తర్వాత ఓకే. 1 గాని వాడొచ్చు, 2 వాడొచ్చు, 3 వాడొచ్చు. అంటే కొంతకాలం 3 వాడి, ఆ తర్వాత 2 వాడి, ఆ తర్వాత ఒక్కొక్కటి కంటిన్యూ చేసినా కూడా మంచిది. మీకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు రాకుండా
ఉండడానికి ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు, ప్రివెంట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎల్ఆర్జినైన్, చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ హార్ట్ కేర్లో. ఇది ఒక గ్లాసు వాటర్లో 200 ml నీళ్ళు వేసుకున్న తర్వాత దాంట్లో కలిపి దీన్ని కన్జ్యూమ్ చేసేయచ్చు అనేది తాగేయచ్చు. లేదా వాటర్లో తాగలేను అనుకున్నారు అనుకోండి, వాటర్లో కూడా చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ద్రాక్ష జ్యూస్ లాగా ఉంటుంది. లేదనుకుంటే జ్యూస్లో కూడా దీన్ని కలుపుకొని మీరు తాగొచ్చండి, జ్యూస్లో కూడా కలిపి తాగొచ్చు. కలిపిన వెంటనే మాత్రమే దీన్ని తాగేయాలి, ఎందుకంటే కొంతసేపు కనుక మీరు వెయిట్ చేస్తే దీని కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు దీన్ని తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి దీన్ని కలిపిన వెంటనే తాగేయాలి. అలాగే ఆస్తమా ఉంటే దీన్ని ఇవ్వకూడదండి, గమనించండి. అలాగే మెడిసిన్ ఎవరైనా వాడితే కూడా వాళ్ళకి కూడా మీరు దీన్ని ఇవ్వకూడదు. ఎవరికైనా హార్ట్లో కనుక మిషన్స్ పెడతారు, కొన్ని మిషన్స్ అమర్స్తారు హార్ట్లోని, వాళ్ళకి కూడా దీన్ని ఇవ్వకూడదు, గమనించండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే మెడిసిన్స్ వాడే వాళ్ళకి డాక్టర్ సలహా మీరు తీసుకుని ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఆస్తమా ఉంటే అసలు ఇవ్వకండి. ఒకవేళ హార్ట్లో కనుక ఎవరికైనా సరే మెషన్స్ ఫిక్స్ చేస్తే కనుక ఇది ఇవ్వకూడదు. ఇది హార్ట్ రిలేటెడ్ ప్రోడక్ట్ అయినప్పటికీ కూడా వీటికి దూరంగా ఉంటే మంచిది. దీన్ని వాడే విధానం వాటర్లో కానీ జ్యూస్లో కానీ కలుపుకొని తాగాలి. కలిపిన వెంటనే ఇది కలర్ మారిన వెంటనే తాగాలి. తర్వాత కొంతసేపు తర్వాత తాగినా కూడా మీకు యూజ్ ఉండదు. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కోఎంజిఎం క్యూటన్. ఇది 30 సంవత్సరాల పైబాళ్ళు వాడుకోవాలి, ఎందుకంటే కోఎంజిఎం క్యూటన్ అనేది ఎక్కువగా నీడ్ మనకి 30 సంవత్సరాల వరకు పర్వాలేదు. 30 సంవత్సరాల తర్వాత కంపల్సరీ దీన్ని వాడాలి, మనిషి బ్రతకాలంటే కంపల్సరీ దీన్ని వాడాలి. కోఎంజిఎం క్యూటన్ చాలా అవసరం వాడికి. ఇది రోజుకి 1 లేదా 2 వాడుకోవాలి. భోజనం తర్వాత దీన్ని వాడుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన దగ్గర స్పైర్లోనా మల్టీవిటమిన్ అని చెప్పొచ్చు. ఇందాక మీకు శ్రీభక్తన్ ఎలాగైతే ఉందో అలాగే స్పైర్లోనాలో కూడా ఏబిసిడి బి12 విటమిన్స్ ఉంటాయి, కానీ ఇందులో వైటమిన్ సి ఉండదు. కానీ చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఒక క్యాప్సిలే మీకు కేజీ పళ్ళతో సమానంగా ఇది ఉపయోగపడుతుంది. 1 గ్రాము స్పిర్లోనా అంటే 2 క్యాప్సిల్స్ స్పిర్లోనా కనుక తీసుకుంటే కేజీ పళ్ళు తీసుకున్నంత వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ మీ బాడీ దొరుకుతాయని చెప్పొచ్చు. అయితే దీన్ని రోజుకి 1 లేదా 2 వాడుకోవచ్చు అండి. ఒకసారి అయినా వాడుకోవచ్చు, లేదా 2 కూడా ఒకేసారి కన్జ్యూమ్ చేసినా కూడా మీకు ప్రాబ్లం ఏముండదు. అయితే ఇది వాడే విధానం ఏంటంటే భోజనానికి ముందు లేదా తర్వాత ఎలాగైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎవరికి ఇవ్వకూడదు అంటే హైపర్ థైరాయిడ్ ఏదైతే ఉందో, థైరాయిడ్లో 2 టైప్స్ ఉంటాయి, హైపర్ అని. హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మాత్రం దీన్ని ఇవ్వకూడదండి. అలాగే కొంతమందికి సీ ఫుడ్ తింటే వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి. ఎందుకు స్కిన్ ఎలర్జీ వస్తుందంటే సీ ఫుడ్ పడని వాళ్ళకి, చేపలు లాంటివి తిన్నారనుకోండి, రొయ్యలు కానీ చేపలు కానీ సీ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళకి ఎలర్జీస్ వస్తాయి. అలాంటి వాళ్ళకి దీన్ని ఇవ్వకూడదు, ఎందుకంటే లైక్ నాసు నుంచి తయారు చేస్తారు కాబట్టి ఎలర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన తర్వాత కూడా ఎలర్జీ వచ్చిందంటే వాళ్ళకి దీన్ని అవాయిడ్ చేయండి, ఆటోమేటిక్గా అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అలాగే ఐ ఫీవర్ ఉన్నప్పుడు కూడా దీన్ని వాడకూడదు, ఎందుకంటే మనం వీక్గా ఉన్నప్పుడు ఎనర్జీ కోసం ఇస్తాము, వీక్గా ఉన్నప్పుడు ఇవ్వచ్చు, కానీ ఐ ఫీవర్ ఉంటే దీన్ని ఇవ్వకూడదు. అలాగే కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉండి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంటే అలాగే స్పిర్లోనా నోని ప్రోటీన్ పౌడర్ అనేది ఇవ్వకూడదు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక స్పిర్లోనే కాదండి, నోని కూడా ఇవ్వకూడదు, అలాగే ప్రోటీన్ కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే అది కిడ్నీకి అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి గమనించండి, స్పైర్లోనే వాటికి ఇవ్వకుండా ఉంటే మంచిది. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మన దగ్గర నోని. ఈ నోని అనేది రోజుకి 1 లేదా 2 తీసుకోవచ్చు. భోజనానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాడితే చాలా మంచిది. 5 రోజులు దీన్ని వాడి 2 రోజులు గ్యాప్ ఇవ్వాలండి. మరలా 5 రోజులు వాడి మరలా 2 రోజులు దీన్ని గ్యాప్ ఇస్తే మంచిది. అయితే ఒకవేళ ఎవరికైనా బీపీ ఉంటే దీనికి మాత్రం ఇవ్వకుండా ఉంటే మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి అసలు ఇవ్వకండి, ఎందుకంటే నోని కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకు 5 డేస్ వాడి 2 డేస్ గ్యాప్ ఇవ్వాలి అంటానంటే, అలా 2 టైమ్స్ మీరు గ్యాప్ ఇవ్వాలి. 5 డేస్ వాడతారు ఫస్ట్ టైము, 2 డేస్ గ్యాప్ ఇస్తారు. ఆ తర్వాత మరలా 5 డేస్ వాడతారు, 2 డేస్ గ్యాప్ ఇస్తారు. ఎందుకంటే మన బాడీకి ఒక తత్వం ఉంటుందండి. మీరు ఏదైనా ఫుడ్ ఇచ్చేటప్పుడు అది కొత్తగా వచ్చింది అనుకోండి, బాడీ కొంతకాలం తీసుకుంటుంది, తర్వాత ఇది రొటీన్ ఫుడ్ అని చెప్పేసి వేస్ట్గా వదిలేయడం అలవాటు చేసుకుంటుంది. ఎప్పుడైతే మీరు 2 డేస్ గ్యాప్ ఇచ్చారో అది నాకు నీడ్ అని గుర్తుపడుతుంది మళ్ళీ బాడీ. అప్పుడు మరలా దాన్ని ఏం చేస్తుందంటే కన్జ్యూమ్ చేస్తుంది. మరలా సెకండ్ టైం మీరు ఎప్పుడైతే 2 డేస్ గ్యాప్ ఇస్తారో ఇంకా బాడీ కంపల్సరీ ఇది వస్తే నాకు చాలా అవసరం గుర్తిస్తుంది. కాబట్టి అక్కడ నుంచి మీరు కంటిన్యూగా కన్జ్యూమ్ చేసి లైఫ్లో ఎప్పుడు వచ్చినా సరే దాన్ని బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. కాబట్టి నూనెని 2 టైమ్స్ గ్యాప్ ఇవ్వాలి. 5 రోజులకి 2 రోజులు, 5 రోజులకి 2 రోజులు. ఆ తర్వాత మీరు ఎప్పుడు వాడినా గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. దీన్ని భోజనానికి ముందు మార్నింగ్, ఈవినింగ్ తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత మీరు గమనించండి, ఫుడ్ సప్లిమెంట్స్ ఏం వాడినా సరే బాడీకి మీరు ఎంతైతే వాటర్ ఇవ్వాలో అంత వాటర్ తీసుకుంటే కనుక మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. బీపీ ఉంటే నూనెని ఇవ్వకండి, కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉంటే అసలు నూనెని ఇవ్వద్దు. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మన దగ్గర అలోవెరా.
రోజుకి ఒకటి లేదా రోజుకి 2 దీన్ని వాడొచ్చు. దీన్ని టైంతో పని లేదండి. మీరు ఏ టైంలో అన్నా దీన్ని తీసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా రిజల్ట్ వస్తది. డైజెషన్ సిస్టమ్‌కి అంటే లైక్ గ్యాస్ట్రిక్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మీరు హాట్ ఫుడ్ తిన్నా, జంక్ ఫుడ్ తిన్నా ఇమ్మీడియేట్‌గా మీకు రిలీఫ్ రావాలనుకుంటే మీకు అలోవెరా తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా. ఇది కూడా సేమ్ రిలేటెడ్‌గా పనిచేస్తుంది. ఫుడ్‌ని కన్జ్యూమ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్‌గా చాలా వర్క్ చేస్తుంది ఇది కూడా డైజెషన్ సిస్టమ్‌లో. దీనికి కూడా టైం లిమిట్ ఏమీ లేదండి. మీరు ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆమ్లా కూడా. వైటమిన్ సి ఉసిరి నుండి తయారు చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర కొలెస్ట్రాల్. రోజుకి 2 కూడా దీన్ని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే 1 కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని వాడే ఏజ్ లిమిట్ ఎంత అంటే 5 ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు వాడుకోవాలి. పిల్లలకి మాత్రం దీన్ని వాడించకూడదు. ఒకవేళ చిన్నపిల్ల అంటే 5 ఇయర్స్ దాటిన వాళ్ళు అనుకోండి, అంటే అంతకన్నా చిన్నపిల్లలు వాడినా కూడా ఏం కాదనుకోండి. ఒకవేళ వాడుతాను అనుకుంటే వాళ్ళకి వాటర్లో కలిపి దీన్ని యూజ్ చేసుకుంటే మంచిది పిల్లలకైతే. ఎందుకంటే వాళ్ళు మింగలేరు కాబట్టి కన్జ్యూమ్ చేసేటప్పుడు. అలాగే దీనికి టైం ఏమైనా ఉందంటే టైం ఏమి లేదండి. ఏ టైంలోనూ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్ చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇమ్యూనిటీలో. అలాగే నెక్స్ట్ మన దగ్గర నీమ్. దీన్ని రోజుకి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అంటే భోజనం తర్వాత 6 ఇయర్స్ పైబడిన వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి. మార్నింగ్, నైట్. అలాగే మధ్యాహ్నం కూడా దీన్ని వాడొచ్చు. దీన్ని వాడే విధానం ఏంటంటే తిన్న తర్వాత మాత్రమే వాడుకోవాలి. 16 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే వాడుకోవాలి. అలాగే నెక్స్ట్ మన దగ్గర ప్రోడక్ట్ వచ్చేసి స్టీవియా. స్టీవియా అంటే పంచదారకు ప్రత్యామ్నాయంగా వాడుతారు. షుగర్ ఉన్న వాళ్ళు అనుకుంటారు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కాదండి. మనుషులందరూ కూడా పంచదార వాడకూడదు కాబట్టి పంచదారకు ప్రత్యామ్నాయంగా ఈ స్టీవియా ప్రోడక్ట్ మనం అంటే రీప్లేస్మెంట్గా వాడుకోవచ్చు. టీల్లో కానీ, కాఫీల్లో కానీ, స్వీట్స్లో కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రోడక్ట్లు ఎలా పనిచేస్తాయి అని చెప్పడానికి మరలా మన దగ్గర వేరే వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఇవి డోసెస్ మాత్రమే చెప్తున్నాను. ప్రోడక్ట్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా మరలా మీకు వేరే వీడియోలో ఉంటుంది. వాటిలో మీరు చూసుకోవచ్చు. కాబట్టి స్టీవియా అనేది ఫుడ్ మనకి ఏదైతే పంచదారకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుకోవచ్చు. అలాగే మన దగ్గర నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి వెస్టేజ్ ఆయిల్స్ అంతే అనే కేటగిరీ ఉన్నాయండి. ఇవి కొంచెం ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిగతా ప్రోడక్ట్స్ కన్నా. అంటే ప్రైమ్ ప్రోడక్ట్స్ ఇందాక మనం వేరే ప్రోడక్ట్స్ చూసాం కదండి, వాటికన్నా ఇవి కొంచెం ఫాస్ట్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందాక ఇప్పటి వరకు చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక్కొక్క కాంబినేషన్తో తయారు చేస్తారు. అంటే ఒక్కొక్క వనమూలికతో తయారు చేసి ఇవి ఒక్కో ప్రోడక్ట్ 4, 5 లేదా 3 వనమూలికలతో తయారు చేసిన ప్రోడక్ట్స్ కాబట్టి కొంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తాయి. అలాగే ఇవి మెడిసిన్స్ కాదు, లైక్ మెడిసిన్స్లో రిజల్ట్ వస్తాయండి. అయితే ఇందులో గ్లూకోయాల్త్ అని ఉంది. ఇది షుగర్కి ఉపయోగపడుతుంది. షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు 3 పూటల 2 చొప్పున తీసుకోవచ్చండి. లేదు అనుకుంటే 2 కూడా తీసుకోవచ్చు. మీరు ఇంకోటి గమనించండి, మన ప్రొడక్ట్స్ ఎప్పుడైనా సరే ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు ఏవైతే ఇంగ్లీష్ మందులు వాడుతున్నారో వాటిని స్టాప్ చేయకూడదు. కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఏదైతే దేనికైతే వాడుతున్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ షుగర్కి వాడుతున్నారు అనుకోండి, షుగర్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత కలిపి వాడుతూ ఉంటే షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఇంగ్లీష్ మందులు స్టాప్ చేయాలి తప్ప మీరు డే 1లో ఇంగ్లీష్ మందులు స్టాప్ చేసి మన వెస్టేజ్ ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేయకూడదు. వాటితో పాటు వాడాలి. ఎందుకంటే ఇవి మందులు కాదండి, ఫుడ్ సప్లిమెంట్స్. మందులతో వాడుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ప్రివెంట్ చేసుకోవడానికి వాడుకుంటే పర్లేదు, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ మందులు వాడకపోయినా అప్పుడు వాటర్ ఎలాగ ప్రివెంట్ చేసుకోవడానికి కాబట్టి అప్పుడు ఓకే. దీన్ని 3 పూటల 2 చొప్పున వాడుకోవచ్చు. లేదు ఉదయం 2, రాత్రి 2 అని వాడుకోవచ్చు. లేదు అనుకుంటే ఉదయం 1, రాత్రి 1 కూడా మీరు వాడుకోవచ్చు అండి. ఇది వాడుకునే వయసు ఎంత అంటే 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే వాడుకోవాలి. గ్లూకోయాల్త్ షుగర్కి పనిచేస్తుందండి. అలాగే నెక్స్ట్ ప్రోకోడ్ ఐసాయంత్లో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకి భోజనానికి తర్వాత, ఇందాక మీకు ఏదైతే చెప్పానో గ్లూకోయాల్తో అది భోజనానికి ముందండి. ఇది ప్రోకోడ్ అనేది భోజనం తర్వాత. దీన్ని కూడా ఏజ్ లిమిట్ ఎంత అంటే 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాడుకోవాలి. ఉదయం 1, రాత్రి 1 కూడా వాడచ్చు. లేదు అనుకుంటే ఉదయం 2, రాత్రి 2 కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ ప్రోడక్ట్ మన దగ్గర టాక్సిక్లిన్ అనే ప్రోడక్ట్ని మనం ఏంటంటే భోజనం తర్వాత వాడుకోవాలి. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాడుకోవాలి. ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. వెస్టేజ్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే వాడితే రిజల్ట్ రావాలంటే ఫస్ట్ దీన్ని వాడిన తర్వాత మిగతా ప్రోడక్ట్స్ వాడండి. బాడీ అంతా కూడా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తిన్న తర్వాత వాడుకోవాలి. 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఉదయం 1, రాత్రి 1 వేసుకుంటే సరిపోతుందండి. అలాగే నెక్స్ట్ వైటల్ కాంప్లెక్స్ లైక్ మల్టీవిటమిన్ లాంటిది. ఇది భోజనానికి ముందు వాడాలి. 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాడుకోవాలి. ఉదయం 1, రాత్రి 1 వాడుకుంటే మంచిది. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రెస్పోకేర్. రెస్పిరేటరీ సమస్యలు ఉన్న వాళ్ళకి అంటే శ్వాసకోశ సంబంధమైన ప్రాబ్లమ్స్కి
లైక్ నోని మీకు పనిచేస్తుంది దానికి, స్పైర్లోనా పనిచేస్తుంది, సీబోక్తోన పనిచేస్తుంది. అలాగే ఈ రెస్పోకేర్ అనేది మేజర్గా పనిచేస్తుంది దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్కి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు రెస్పోకేర్. దీన్ని వాడే విధానం ఏంటంటే ఇది తిన్న తర్వాత ఉదయం రాత్రి లేదా మధ్యాహ్నం కూడా దీన్ని వాడచ్చు. అంటే 3 పూట్లైనా వాడచ్చు, 2 పూట్లైనా వాడచ్చు. 3 పూట్ల వాడితే మంచిది ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఇది వాడే వయసు ఎంత అంటే 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాడుకుంటే చాలా మంచిది. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లివర్ హెల్త్, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ అంటారు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం, అలాగే డైజెషన్ సిస్టమ్ తాలూకా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ లివర్ హెల్త్ కనుక మీరు ప్రమోట్ చేస్తే లివర్ సరిగా వర్క్ చేయట్లేదు అంటే వాళ్ళకి దీన్ని ప్రమోట్ చేయొచ్చు. డాక్టర్లో లివర్ సరిగా లేదు అన్న వాళ్ళకి లివర్ ప్రాబ్లం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, లివర్ హెల్త్ అని మీరు ప్రమోట్ చేయండి. ఇది భోజనం తర్వాత దీన్ని యూస్ చేయాలి. దీని ఏజ్ లిమిట్ కూడా 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాడుకుంటే మంచిది. రోజుకి ఎన్నిసార్లు వాడొచ్చు అంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి కూడా దీన్ని వాడొచ్చు. లేదనుకుంటే ఉదయం రాత్రి మీరు వాడుకోండి, మంచి రిజల్ట్. ఏదో ఒక 2 పూటలైనా వాడచ్చు, 3 పూటలైనా వాడచ్చు. కాబట్టి ఆ విధంగా మీరు యూస్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ మన దగ్గర వచ్చేసి కిడ్నీ హెల్త్. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి కిడ్నీ హెల్త్ అని మీరు ప్రమోట్ చేయొచ్చు. చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. కిడ్నీలో స్టోన్స్ కానివ్వండి, కిడ్నీ రిలేటెడ్ సరిగా వర్క్ చేయకపోయినా దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ కిడ్నీ హెల్త్ బాగా పనిచేస్తుంది. అయితే వీటి ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను ఇందాక. వేరే వీడియోస్ మనం ఉన్నాయి, సిఎన్టీ ప్రజెంటేషన్ తెలుగు అనే వీడియో ఉంటుంది. దాంట్లో కనుక మీరు గమనిస్తే ప్రతి ప్రోడక్ట్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ తెలుసుకోవచ్చు. అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ డోసెస్ అంటే ఎలా వాడాలి అంటే చాలామందికి తెలియట్లేదు, అంటే ఇచ్చే విధానం సరిగా లేకపోవడం వల్ల రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి నేను ఈ వీడియో చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కిడ్నీ హెల్త్ తర్వాత మన దగ్గర ఉన్న మరొక ప్రోడక్ట్ అంటే మెటామైండ్. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అన్ని ఏజ్ల వరకు, పిల్లల దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద ఏజ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జ్ఞాపక శక్తి అనేది సరిగా ఉండట్లేదు కాబట్టి వాళ్ళకి చాలా 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 వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది రోజుకి ఒకటి వేసుకుంటే చాలండి, చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ప్రతి ఏజ్ వాళ్ళకి కూడా అవసరం, ఎండ్ ఆఫ్ ద ఏజ్ వాళ్ళకి ఇంకా చాలా అవసరంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని రోజుకి ఒకటి సరిపోతుందండి, ఒకటి మాత్రమే వాడుకోవాలి. కాబట్టి ఇది నేను మీకు ఉపయోగపడుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. ఓకే, ఒకవేళ మీకు ఉపయోగపడితే థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడాలి. ఎందుకంటే వెస్టేజ్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్లు అందించాలని చెప్పేసి చాలా వీడియోలు నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు వినియోగించుకొని ఇదే ఇన్ఫర్మేషన్ అనేది మన టీమ్స్కి కూడా చేరవేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం అందరికీ వెళ్ళి చెప్పాలి అంటే మన టీంలో చెప్పలేము కాబట్టి కనీసం ఇలాంటి వీడియోలు షేర్ చేయగలిగితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా వీడియో షేర్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ని అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, కాబట్టి ఇవన్నీ తెలిస్తే మనం ఎప్పుడైతే ప్రోడక్ట్లు ఇస్తామో ఇచ్చిన ప్రోడక్ట్లు బెస్ట్గా రిజల్ట్ వస్తాయి. వాళ్ళు ఏదైతే ప్రాబ్లం నుంచి ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి మీ పేరు అనేది ఇప్పుడు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారాగా మనం వాళ్ళకి మేలు చేసిన వాళ్ళం అవుతున్నాం. వాళ్ళకి మేలు చేస్తూనే మనకు తెలియకుండానే వాళ్ళకి ఆదాయం ఇప్పిస్తున్నాము. సేమ్ టైం మనం కూడా ఆదాయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం గ్రోత్ అవ్వడానికి హెల్త్ ప్రోడక్ట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నాము. కారణం మనకు తెలియకుండా కొన్ని రకాల ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. ఒకవేళ ప్రాబ్లమ్స్ లేకపోయినట్లయితే ఈ ప్రోడక్ట్లు మనం ప్రమోట్ చేయడం ద్వారా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఒక మంచి లైఫ్ అనేది లీడ్ చేయడానికి. ఎందుకంటే మన ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ మన తండ్రులు తాతలు ఎలాగైతే లైఫ్ లీడ్ చేసేవారో ఆరోగ్యకరమైనటువంటి లైఫ్, అటువంటి లైఫ్ మరలా లీడ్ చేసే అవకాశం వెస్టేజ్ కంపెనీ మనకి ఇచ్చింది. నిజంగా వెస్టేజ్కి నేనైతే థ్యాంక్స్ చెప్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల నేను చాలా హెల్తీగా ఉన్నాను. మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని ఆశిస్తూ ఈ డోసెస్ పర్ఫెక్ట్గా మీరు యూజ్ చేసుకొని అనేక మందికి ఉపయోగపడేలాగా మీరు ఈ నాలెడ్జ్ని వాళ్ళకి కూడా అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఈశ్వర్, డబల్ క్రౌన్ డైరెక్టర్.